గోరుచిక్కుడు చిక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క ఇది. దాదాపుగా అందరికి తెలిసిన ప్రతిరోజు ఇంట్లో వాడే కూరగాయే. ఈ మొక్క తీవ్ర కరువు పరిస్థితులను, అధిక వేడిని తట్టుకుని మనగలుగుతుంది. అందుకే మార్కెట్లో కూడా నిలకడైన ధర పలుకుతోంది. రైతులు కూడా చాలా మంది దీన్ని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ చిక్కుడు కేవలం ఆహారంలో ఉపయోగపడే కూరగాయ మాత్రమే కాదు, భారతదేశానికి $1 మిలియన్ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. మన దేశంలో పండిన చిక్కుడు అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది. దీంతో స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగా మన దేశీ కూరగాయకు భారీ డిమాండ్ ఏర్పడింది. గోరుచిక్కుడు విత్తనాల నుంచి గ్వార్గమ్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. పొడి రూపంలో ఉండే గ్వార్గమ్ కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ గమ్ ను వివిధ రకాల పరిశ్రమల్లో ద్రవాలను చిక్కగా చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా గ్వార్గమ్ శిలాజ ఇంధనాల వెలికితీత ప్రక్రియలో ఉపయోగిస్తారు. అంటే భూమి నుంచి బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను తీసే క్రమంలో వాడే షెల్ రాక్ లో దీన్ని వాడతారు. ఈ ప్రక్రియను హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అని అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్వార్గమ్ ను ఇతర పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని రాళ్ల మధ్య పగుల్లోకి పంపిస్తారు. తద్వారా ఎలాంటి అడ్డంకి లేకుండా చమురు కానీ, ఇతర శిలాజ ఇంధనాలు కానీ బయటకు వచ్చేందుకు తోడ్పడతాయి. పెట్రోలియం ఇండస్ట్రీతో పాటు ఫుడ్, మెడిసిన్, పేపర్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ లో కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలోనూ గోరుచిక్కుడు గమ్ ను ఉపయోగిస్తారు. గ్వార్గమ్ ఇప్పుడు భారత్కు ప్రధాన వనరుగా మారింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే దాదాపు 90% గ్వార్గమ్ విదేశాలకు ఎగుమతవుతోంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం 2023 నుంచి 2024లో భారత్ నుంచి 4,17,674 మెట్రిక్ టన్నుల గ్వార్గమ్ ఎక్స్పోర్ట్ అయింది. దాని విలువ సుమారు $541 మిలియన్ ఉంది. గ్వార్గమ్ కు అతిపెద్ద ఎగుమతిదారు భారత్ కాగా, అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. కేవలం అమెరికాకు మాత్రమే కాదు, భారత్ నుంచి జర్మనీ, రష్యా, నార్వే, నెదర్లాండ్స్ కి కూడా గ్వార్గమ్ ఎక్స్పోర్ట్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీస్ పై ఉన్న ఆంక్షలను ఎత్తేశారు. దీని ద్వారా గ్వార్గమ్ డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ భారత్ పై ట్రంప్ సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని ప్రభావం ఇప్పుడు గ్వార్గమ్ మార్కెట్ మీద కూడా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇక భారత్ తో పాటు పెద్ద ఎత్తున పాకిస్తాన్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లోనూ గోరుచిక్కుడు సాగవుతోంది. అయితే గోరుచిక్కుడు ఉత్పత్తిలో 80% వాటా భారత్దే అని అప్పుడా గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు 72% గోరుచిక్కుడు పంట రాజస్థాన్ నుంచే వస్తోంది. ఇదండి రైతుకు లాభాలు తెచ్చిపెడుతోన్న గోరుచిక్కుడు గమ్ కథ. స్థానికంగా ఈ పంటకు నిత్యం నిలకడైన ఆదాయం వస్తున్నా, ఇలా అంతర్జాతీయంగా పంటను ఎగుమతి చేయాలి అంటే రైతులు ప్రాసెసింగ్ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాణిజ్యపరంగా పంట నుంచి ఉత్పత్తులను తయారు చేస్తే రైతు పంట పండినట్లే.